మనం గ్యాస్ లేట్గా వస్తుంది, ఎప్పుడు తెస్తాడో ఏంటో అని కంప్లైంట్ ఇద్దామన్న వెబ్సైట్ ఓపెన్ కాని సిచ్యువేషన్లో నేనున్నా. నాకు వార్త కనిపించింది. ఏంటది అంటే, ఒకవైపు యుద్ధం వస్తుంది, మన దగ్గర గ్యాస్ సిలిండర్లు లేవు కదా అని జస్ట్ ఆలోచిస్తే, నిజం చెప్పండి, సిలిండర్స్ కోసం కిలోమీటర్ల క్యూలు ఉన్నాయా లేవా? లేకపోతే మంచిదే, కొన్ని ఏరియాలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో జస్ట్ కామెంట్ చేయండి. 1500 మందికి మహారాష్ట్రలో ఒక స్కూల్లో గ్యాస్ పని లేకుండా వంట చేస్తున్నారంట. అకోలా దగ్గర ప్రభాత్ స్కూల్లో 10 సంవత్సరాలుగా ఒక్క సిలిండర్ కూడా వాళ్ళు వాడలేదంట. థర్మిక్ ఫ్లూయిడ్ హీటర్ సిస్టమ్ అంటే పొలాల్లో క్రాప్ వేస్ట్ ఉంటుంది కదా, చిన్న చిన్న బిళ్ళల్లాగా పెల్లెట్స్ లాగా మార్చేసి బాయిలర్లో ఆయిల్లో వేడి చేస్తారు. ఆ వేడి నూనె మీద వచ్చి ఆ పాత్ర వేడవుతుంది. అంటే ఒక్క చుక్క గ్యాస్ కూడా అవసరం లేదు, మంట కూడా ఉండదట. బాగుంది కదా ఇదేగా. సో దీనివల్ల ఏమవుతుందంటే, సిలిండర్ పేలుతుంది కదా అనే భయం ఉండదు. రోజుకి 4 సిలిండర్లు వాడే చోట 1500 మందికి పని అయిపోద్ది వంట చేసి పెట్టడం అనేది. చాలా తక్కువ ఖర్చుతో కూడా అవుతుందంట. చెమట కూడా రాదంట, వంటగది వేడెక్కదంట. సో వాళ్ళందరూ చెప్పిన న్యూస్ విన్న తర్వాత నాకు అబ్బా ఇదేదో మనకు కూడా ఉంటే బాగుండు అనిపించింది. వినడానికి ఐడియా ఎదిరిపోయింది కదా. కానీ ఒకసారి ఆలోచించండి, మన ఊర్లో మన ఇంట్లో ఇలాంటి సిస్టమ్ వస్తే ఎలా ఉంటుంది? జస్ట్ యుద్ధాలు, ఈ గ్యాస్ ధరలు పెరగడం చూసాం కదా, ఇది మనకి ఫైనల్ ఇదే కాదు కదా. మీలో ఎవరికైనా సరే మంటలేని వంటగది కావాలనిపిస్తుందా? మీ ఊర్లో కూడా ఇలాంటిది ఒకటి వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఈ ఐడియా బాగుంది కదా, మీరు కూడా ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా. కామెంట్ అయితే చేసేయండి, చూద్దాం.